మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే ఇంట్లో తరచుగా కొన్ని వస్తువులు పలిగిపోతూ ఉంటాయి. అనవసరంగా చేయి జారిపోవడము, ఏదో ఒకటి జరుగుతుంటుంది, పిల్లలు పాడేయడం లాంటివి. సో ముఖ్యంగా ఇలా ఊరికే జరుగుతుంటే ఏదైనా దోషం అంటారా? ఏం దోషం లేదు. పట్టుకునే వస్తువులు జాగ్రత్తగా పట్టుకుంటే అవి ఏం కింద పడవు, అంతే. అంటే గురుగారు అంటుంటారు కదా, అద్దం ఇంట్లో విరిగిపోకూడదు, విరిగిపోయిన అద్దాన్ని చూడకూడదు అని. ఇప్పుడు ఏముంటదంటే బేసిక్గా గ్లాస్తో మనకు ఒక సూచన ఉంది. ఏంటంటే గ్లాస్ పగిలిపోతే చాలా మంచిది, చాలా శుభం అంటారు. మన టంబ్లర్ ఐడియా ఉందా మీకు? గ్లాస్ టంబ్లర్ పగిలిపోతే చాలా శుభం. ఏదైనా కప్పు సిరమిక్ది పగిలిపోతే చాలా శుభం అంటారు. ఎందుకని? అది శాస్త్రాల్లో ఉంది, మనకు పెద్దవాళ్ళు రాశారు శాస్త్రాల్లో. దాంట్లో ఎనర్జీ ఉంటుంది. సో ఇప్పుడు మీకు డిపాజిట్లో ఫిక్స్డ్ డిపాజిట్ ఒక పికి బ్యాంక్ ఉంటుంది, దాంట్లో డబ్బులు వేసారనుకోండి, అది ఇరుక్కొడితే ఏమొస్తుంది? మొత్తం బయటికి డబ్బు వస్తుంది కదా. సో గ్లాస్లో ఆ ఎనర్జీ ఉంటుంది. సో అది ఇరిగిపోతే మనకు మంచిది, దరిద్రం వదిలేసింది అంటారు. సో బేసిక్గా అది ఒక గ్లాస్ టంబ్లర్కి సంబంధించింది. మీరు చెప్పే గ్లాస్ ఏదైతే అద్దం అంటున్నారో, మన ఫేస్ దేంట్లో చూసుకుంటామో, అది పగిలితే మంచిది కాదు అంటారు. ఎందుకంటే అది రాహు శక్తి. సో మన శాస్త్రాల్లో ప్రతి దానికి, చెక్కకి, గ్లాస్కి, కాటన్కి, ప్రతి దానికి ఒక ఎనర్జీని అసోసియేట్ చేశారు. అలా రాహు అనేది అద్దానికి సూచన. సో అద్దం పగిలిపోతే మంచిది కాదు అంటారు బేసిక్గా. చాలా మంది అంటుంటారు కదా, పలిగిపోయిన అద్దంలో ముఖం చూసుకోవద్దు ఇంట్లో. ఎందుకని అంటారు? అదే రాహు ఎనర్జీ ఉంది దాంట్లో, రాహు ప్రభావం ఉంది అద్దంలో. కాబట్టి రాహు అద్దం పగలొద్దు, దాంట్లో మొహం అసలు చూడొద్దు. కొంతమంది ఏమంటారు, పొద్దున్న లేవంగానే అద్దంలో మొహం చూడొద్దు అంటారు. సో అద్దానికి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది అసోసియేట్ చేశారు మన శాస్త్రాల్లో, మన పెద్దవాళ్ళు, సప్తఋషులు. సో అద్దం పగలడం మంచిది కాదు. కానీ గ్లాస్ టంబ్లర్ పగలడం మంచిది. గ్లాస్ టంబ్లర్ అంటే గాజు గ్లాస్, అది మన చేతిలో నుంచి జారిపోయి కింద పడితే చాలా మంచిది. లేదంటే సెరమిక్ కప్పు ఉంది, టీ తాగుతున్నాం, పడిపోతే మంచిది. సో ఒక వస్తువు మంచిది, ఒక వస్తువు మంచిది కాదు, అలా ఉంటాయి. కొన్ని ఉంటాయి, ప్రతిదానికి ఉంటుంది. ఇప్పుడు మన బట్టల్లోనే బ్లాక్ కలర్ మంచిది కాదు, వైట్ కలర్ చాలా మంచిది, ఇలా కలర్స్ అసోసియేట్ చేస్తారు కదా. అలా వస్తువుల్లో కూడా కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి ఉంటాయి. గురుగారు, ముఖ్యంగా అలాగే ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా ఇలాంటివి జరుగుతుంటాయా? ఇంట్లో ఇలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంటే చాలా ఎక్కువ జరుగుతుంది బేసిక్గా. అలాగే గురుగారు, మరి ఇంట్లో ఇలాంటివి జరగకుండా ఉండద్దు అంటే ఏం చేయొచ్చు అంటారు? ఇంట్లో ఎనర్జీ అనేది ఎప్పుడైనా మనం ఏం చేయాలంటే ఎనర్జీ బ్యాలెన్స్ చేయాలి. గుగ్గిలం నుంచి వచ్చే పొగ ఇంట్లో మొత్తం స్ప్రెడ్ చేయాలి. కానీ మన జనాలకి తెలియదు ఏంటంటే, ఆ పొగంతా మన వాళ్ళందరూ గోడల మీదకి వదులుతారు. నెగటివ్ ఎనర్జీ అనేది కార్నర్స్లో వెళ్ళి ట్రాప్ అవుతుంది. కార్నర్స్కి వెళ్ళి ఆ గుగ్గిలం అక్కడ పెడితే కొంచెం సేపు ఆ పొగ వల్ల ఆ బ్యాడ్ ఎనర్జీ అనేది వెళ్తుంది. మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ గోడలకి, టీవీలకి, ఫ్రిడ్జ్లకి, సోఫాలకి, టేబుల్స్కి అన్నిటికి పెడతారు. కానీ కార్నర్స్కి వెళ్తారు చూడండి. మీరు ఎప్పుడైనా చూడండి, దోమలు, బొద్దింకలు అన్ని కార్నర్స్కి వెళ్ళి దాక్కుంటాయి. సో ఎప్పుడైనా కార్నర్స్కి వెళ్ళి గుగ్గిలం పెట్టాలి, పెడితే మంచిది. ఆ నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. గుగ్గిలం మంచి మంచి మూలికలతో తయారైన గుగ్గిలం వస్తుంది, పంచధాతువులు గుగ్గిలం వస్తుంది. అది కొనుక్కుంటే అది ఇల్లంతా స్ప్రెడ్ చేస్తే చాలా మంచిది, చాలా శ్రేష్టం. గురుగారు, ముఖ్యంగా అలాగే ఇంటికి కొన్ని దిష్టికి తగలకూడదని కొన్ని కడుతూ ఉంటాం కదా. ముఖ్యంగా మీరు చెప్పాలంటే ఎలాంటివి చెప్తారు, ఇంటికి ఇవి కట్టుకుంటే బాగుంటుందని? దృష్టి పెట్టేటోళ్ళు ప్రతి వీధిలో ఉంటారంటే, మనం కారకంటే దృష్టి, చిన్న పిల్లలుంటే దృష్టి, ఏమి చేసినా దృష్టి పెడతారు. భార్య భర్తలు హ్యాపీగా ఉన్నప్పుడు దృష్టి పెడతారు. కొంతమంది ప్రతి దానికి దృష్టి పెడుతున్నారు. విపరీతంగా దృష్టి అనేది ఎక్కువ అయిపోయింది. దృష్టి లేకుండా ఉండాలంటే మనము మంచిగా గుమ్మడికాయ కడితే చాలు, చాలా సేఫ్. కానీ అది కుళ్ళిపోతే తీసి మార్చేయాలి. జనాలు ఏం చేస్తారంటే దాన్ని పెట్టి చాలా సంవత్సరాలు వదిలేస్తారు. ఒక క్లాత్లో గట్టిగా కట్టేసి పైన డోర్ పైన పెడితే అది హెల్ప్ చేస్తుంది, మనల్ని కాపాడుతుంది. ప్లస్ ఇంట్లో కార్నర్స్లో ఉప్పు పెట్టాలి. ఉప్పు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఉప్పు కూడా ఎక్కడ పెట్టాలంటే మనము వెస్ట్ సైడ్ పెట్టాలి. వెస్ట్ సైడ్ ఉప్పు పెడితే నెగిటివ్ ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇంట్లో గెస్ట్లు వస్తారు, వాళ్ళు ఏదైనా దిష్టి పెడితే ఉప్పు లాగేస్తుంది. లేకపోతే దిష్టి చిన్నపిల్లల మీద పడింది అనుకోండి, మళ్ళీ వాళ్ళకి ఫీవరు, దగ్గు, జ్వరాలు వస్తారు. చిన్న పిల్లలు ఉంటారు కదా. సో ఇంట్లో వెస్ట్ సైడ్లో ఉప్పు, ఇంటి సింహద్వారం పైన గుమ్మడికాయ పెట్టాలి, సేఫ్టీ ఉంటుంది. ఇంకోటి, ఇంట్లోకి ఎవరు పడితే వాళ్ళని రానివద్దు. మీ ఫ్రెండ్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్, చుట్టాలు, వాళ్ళనే రానివ్వండి. ఎవరిని పడితే పిచ్చాలని రానివద్దు. ఆ ఉప్పు అన్నారు కదా, మరి ఎన్ని రోజులు ఒకసారి మార్చొచ్చు అంటారు? ఇలా ఎవ్రీ సాటర్డే మార్చొచ్చు.
ఎవ్రీ సాటర్డే మార్చాలి అంటే ఓన్లీ 1 వీక్ వరకు ఉంచొచ్చు. ఎవ్రీ సాటర్డే మార్చొచ్చు, లేకపోతే నెలకు ఒక సాటర్డే మార్చొచ్చు, మీ ఇష్టం. సాటర్డే రోజు మార్చండి. ఇప్పుడు గుమ్మడికాయ గురించి చెప్పారు కదా గురుగారు, చాలా మంది ఇంటి బయట చూస్తే మీరు చెప్పినట్టు అంటే ఇప్పుడు మీరు ఒక వస్త్రంలో పెట్టి కట్టండి అన్నారు, కానీ చాలా మంది అలా కట్టరు. నార్మల్ గా గుమ్మడికాయ ఒక దాంట్లో వేలాడేసే కట్టేస్తారు కదా. ఎలాగే కట్టండి. అంటే ఇప్పుడు మనం మార్కెట్ నుంచి తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసి కడతారా, లేకపోతే అలాగే కట్టుకుందా మనం బొట్లు పెట్టొద్దు అవన్నీ? అవి ఏమి అనవసరం అండి, దానికి ఏమి తెలియదు పాపం. దాన్ని క్లాత్ లో కడుతున్నామా ఎలా దానికి ఏమి తెలియదు పాపం ఆ గుమ్మడికాయకి. ఆ గుమ్మడికాయ పని ఏంటి? ఇప్పుడు ఉల్లిపాయని ఏ కూరలు వేసినా అదే టేస్ట్ ఇస్తుంది కదా, గుమ్మడికాయ కూడా అంతే. దానికి తెలిసింది ఏంటి? ఎనర్జీని ఎక్స్ట్రాక్ట్ చేయడం. మీరు దానికి బొట్టు పసుపు పెట్టినా ఎలా కట్టినా దాని పని చేస్తుంది. సింపుల్. గురుగారు ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే మనం ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం, ఎవ్రీ వీక్ చేస్తూ ఉంటాం కదా. కొన్ని నీళ్ళల్లో ఇంపార్టెంట్ వస్తువులు ఈ ఉప్పు కానీ పసుపు కానీ వేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది అంటారు, మరి అది ఎంతవరకు నిజం? నిజమే అండి, కంపల్సరీ నిజం. ఇప్పుడు ఉప్పు మన బాడీలో వెళ్తే మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది, పసుపు మన బాడీలోనే వెళ్తే ఎంతో హెల్ప్ చేస్తుంది. పసుపు యాంటీబయాటిక్ కూడా. అలా ఉప్పు పసుపు వేసి ఇల్లు క్లీన్ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ దుష్ట శక్తులు మన ఇంటికి వస్తారు, మన చుట్టాలు ఫ్రెండ్సే వస్తారు, దృష్టి పెట్టేసి వెళ్ళిపోతారు. ఎంతో కాస్త అది క్లీన్ అవుతుంది. అందుకనే ప్రతి సాటర్డే క్లీన్ చేయాలి ఇంటిని. ఎవ్రీ సాటర్డే ఉప్పు వేసి క్లీన్ చేయాలి. ఉప్పు అంటే శని, నీళ్ళల్లో వేసి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తే చాలా మంచిది. ఈ మధ్య చాలా ఎక్కువ దృష్టి పెడుతున్నారు పాపం, చాలా మంది సఫర్ అవుతున్నారు. అందుకని ఎవరిని ఇళ్ళకి రానివ్వట్లేదు కూడా, ఈ మధ్య భయపడుతున్నారు. కల్లుప్పు, క్రిస్టల్ ఉప్పు గట్టిగా ఉండాలి, ఎందుకంటే దాంట్లో వాసన బాగా ఉండాలి, ఘాటుగా ఉండాలి ఉప్పు. అది ఇప్పుడున్న హడావిడి జీవితంలో చాలా మంది రోజు నిత్య దీపారాధన చేయలేకపోతున్నారు. మరి ఇంట్లో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏ రోజు బాగా దీపారాధన చేస్తే బాగుంటుందంట? ఏ రోజు చేసినా మంచిదే. దీపారాధన చేసేటప్పుడు నిష్కలమైన మనసుతో చేయాలి, కైండ్ హార్ట్. ఏ రోజైనా మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే పెట్టి ఒక 10 నిమిషాలైనా కూర్చొని సీరియస్గా దీపారాధన చేస్తే మంచిది. ఈ రోజు ఆ రోజు అని ఏమీ లేదు, దేవుడు ప్రతి క్షణం ప్రతిరోజు మనతో ఉంటాడు. అలాంటి ఏం డైవర్సిటీ ఏం లేదు, ఏ రోజైనా చేయవచ్చు, చాలా మంచిది. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.